వచ్చాక పతనమైన రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంటుందని, అన్ని రంగాలు కూడా మళ్లీ కోలుకుంటాయని, అందరికీ పని దొరుకుతుందని, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అందరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించారు. కానీ అలా ఎందుకు జరగలేదు? ఏమైంది? ఐ న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు దాటింది. రియల్ ఎస్టేట్ పురోగతి ఇంచు కూడా కదలలేదు. వాస్తవానికి కూటమి సర్కార్ వస్తే రియల్ ఎస్టేట్ కు కొత్తగా జవసత్వాలు వస్తాయని ఆశించారు రియల్టర్లు. ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాకుండా అనుబంధంగా ఉన్న ఎన్నో రంగాల వారు దీనిపై బాగా నమ్మకం పెట్టుకున్నారు. సర్కార్ పగ్గాలు చేపట్టిన 14 నెలల తర్వాత కూడా మరింత పతనం దిశగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వెళ్తోంది. అసలెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? పూలమ్మిన చోట కట్టెలమ్మాల్సినటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు ఏపీలో చాలా వర్గాలు చూస్తున్నాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనది రియల్ ఎస్టేట్ రంగం. ఒకప్పుడు ఒక వెలిగి వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినటువంటి రియల్ రంగం ఇప్పుడు కుదేలైంది. గత ప్రభుత్వంలో పతనం అవుతూ వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపార పరిస్థితి కూటమి ప్రభుత్వంలో పెను మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. అసలు ఈ రియల్ రంగాన్ని పతనానికి ప్రధాన కారకులు పాలకులే అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఏ భూమి కొనాలన్నా, ఏ ఇల్లు నిర్మించాలన్నా ముందుగా అధికార పార్టీ నాయకులకు ఇక్కడ కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి రావడం, వివాదాలు లేని చోట వివాదాలు సృష్టించి కొనుగోళ్లను దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఓవైపు అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేల వసూళ్లు ఇంకోవైపు రియల్ రంగాన్ని కుదేలయ్యేలా చేస్తుంది. అసలు ఈ రియల్ రంగం దెబ్బతినటానికి, తద్వారా వేల మంది ఉపాధి కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటి అనేది ఇవాళ ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు అనేది జరగడం లేదు. ముఖ్య కారణం వచ్చేసి స్టాంపులు అనేది అందుబాటులో ఉండటం లేదు. ఈ స్టాంపింగ్ విధానం తెచ్చినారు కానీ అది కూడా సరిగా పనిచేస్తాం లేదు. ఇంకోటి ఏమంటే రైతులకి ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అని ఇచ్చిండ్రి. జగన్ హయాంలో లాస్ట్ మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డి దిగే టైంలో ఫ్రీ హోల్డ్ ఇచ్చిండు. ఆ ఫ్రీ హోల్డ్ ల్యాండ్లు అన్ని నిలబెట్టేసినారు. వైసీపీ వాళ్ళు కుంభకోణం చేస్తున్నారు, అది ఇది అని చెప్పి నిలబెట్టేసినారు. కానీ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ చాలా అధ్వానంగా ఉంది. ప్రస్తుతం కొనేవాళ్ళు లేక రిజిస్టర్ చేసే బిజినెస్ చేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రకాల భూముల ధరలు పెరిగినందువలన కొనేవాళ్ళు అమ్మకందారులకి మార్కెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో ఇప్పుడైతే ప్రస్తుతం చెప్పలేక పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరి నోట విన్నా మా పరిస్థితి బాగాలేదు, ఆర్థిక వృద్ధి లేదు, చేతిలో పైసా ఆడటం లేదు, ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. అయితే జనం వద్ద డబ్బు కనిపించాలన్నా, ఏ రంగం వారికైనా పని దొరకాలన్నా ఇందులో కీలకమైంది రియల్ ఎస్టేట్ వ్యాపారమే. ఈ వ్యాపారంలో కీలకంగా భాగస్వాములయ్యేది డాక్యుమెంట్ రైటర్లు. ఒకప్పుడు క్షణం తీరిక లేకుండా వ్యాపారులకే అపాయింట్మెంట్ ఇచ్చే రీతిలో వీరు బిజీగా గడిపేవారు. కానీ ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి? కరోనా తర్వాత ఈ రంగం పాతాళానికి పోవడం ఒకవైపు, దీనికి తోడు ఎమ్మెల్యేలు బహిరంగంగా రియల్ ఎస్టేట్ విషయంలో జోక్యం చేసుకోవడం, కమిషన్ల కోసం వేధించడం, అడిగినంత ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్లకు, రెవెన్యూ అనుమతులకు అడ్డు తగలడం వంటి చర్యలతో రియల్ ఎస్టేట్ లేవలేని స్థితికి చేరుకుంటోంది. దీనికి తోడు అహుడా అనుమతితో వెంచర్లు వేయాలంటే 48% పైగా భూమి కోల్పోవాల్సి వస్తోంది. పైగా అహుడాకు ఫైల్ వెళ్ళిందంటే తిరిగి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. రియల్ ఎస్టేట్ రంగంలోకి కీలకంగా ఉన్న డాక్యుమెంట్ రైటర్ల వాదన ఏంటి? ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరి నోట విన్నా మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మా దగ్గర పైసా డబ్బు కూడా లేదు, మా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది రోజు రోజుకి అనే పరిస్థితులు మనకి వినిపిస్తున్నాయి. అయితే ఎవరి దగ్గరైనా సరే డబ్బులు ఆడాలన్నా, ఎవరికి పని దొరకాలన్నా రియల్ ఎస్టేట్ రంగం చాలా ప్రధానమైనది. అయితే ప్రస్తుతం అధికారం మార్పిడి జరిగి 14 నెలలు అవుతుంది. మరి ఇప్పుడైనా పరిస్థితులు మారాయా? మరి ఈ స్థిరాస్తి రంగంలో మార్పులు వచ్చాయా అనేది మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి
డాక్యుమెంట్ రైటర్లు, వ్యాపారస్తులు మనతో ఉన్నారు. మరియు వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, గతంలో ప్రభుత్వంలో అయితే ప్రభుత్వం మారితే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది, అందరి దగ్గర మనీ సర్క్యులేషన్ జరుగుతుంది అని చెప్పేసి అందరూ ఆశించారు. ఇప్పటికి ప్రభుత్వం మారి 14 నెలలు కావస్తుంది. మరి ఎలా ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం? మీరు ప్రధానంగా డాక్యుమెంట్ రైటర్లు, మరి వ్యాపారం జరగాలంటే మొదటిగా మీ దగ్గరికే వచ్చేది. మరి ఎలా ఉంది అప్పటికి ఇప్పటికీ వ్యాపారం? సేమ్ మీరు చెప్పేది వాస్తవమే. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏం తప్పులు చేసిందేమో మనకు తెలియదు, కానీ ఏదో ఈ గవర్నమెంట్ వస్తే ఒక రకంగా రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటుందని 10 మంది కాదు 100 మంది అనుకున్నాం. అయినా వాస్తవంగా ఇది రియల్ ఎస్టేట్ పుంజుకోలే. ఎందువలన అంటే వ్యాపారము పూర్తిగా అగ్రిమెంట్లు కూడా రావడంలే. ఒకవేళ ఏదన్నా అగ్రిమెంట్లు రావాలనుకుంటుంటే స్టాంపుల కొరత దిండిగా ఉంది. ఈ స్టాంపుల కొరత వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేదో గత ప్రభుత్వంలో ఈ స్టాంప్ తీసుకొచ్చి ఉంది. ఆ ఈ స్టాంప్ అనేది కొంతమంది ఏదైనా కొనాలనుకున్నా కూడా భయపడుతున్నారు. ఈ స్టాంప్ వల్ల మేము రాసుకుంటే మా ఆస్తులు ఏమవుతాయో అందుకోసం దానివల్ల కూడా కొనడం లేదు. ఆ స్టాంప్ వల్ల కూడా కొంచెం 100%గా కొనడం లేదు. పోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టాంపులు, నాణ్యమైన స్టాంపులు తెస్తాం మేము, నాణ్యమైన స్టాంపులు తెచ్చి మీకు ఇస్తాము, మీరు వ్యాపారం కానీ ఏమైనా కానీ చేసుకొని చెప్పి ప్రచారణ చేసింది. ఆ నాణ్యమైన స్టాంపులు ఇంతవరకు కూడా రాలే. అన్ని అబద్ధాలు మాట్లాడినారు. స్టాంపులు అడిగితే లేవు, ఈ స్టాంపు తీసుకోండి అంటాడు. ఈ స్టాంపు తీసుకొని పోతే వాడు కమిషన్ కావాలంటాడు. అది ఎవరో కంట్రాక్టర్లకు ఇచ్చినారు. ఆ కంట్రాక్టర్లు ఏమంటున్నారు, మా దగ్గర స్టాంపు తీసుకోవాలనుకుంటే మా దగ్గర పత్రం రాయించుకోవాలి, నువ్వు డాక్యుమెంట్ రైటర్లు కాదు మేమే పత్రం రాస్తామంటున్నారు. రిజిస్ట్రీ ఆఫీస్ని బస్టు పట్టించేసినారు. గత ప్రభుత్వం అన్నా ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఈ ప్రభుత్వం ఇంకా బస్టు పట్టించినారు రిజిస్ట్రీ ఆఫీస్లో. స్టాంపులు ఇచ్చేదానికి ఏమోయా, అగ్రిమెంట్ రాసుకోవాలంటే స్టాంపులు లేవు, ఆ రైటర్ దగ్గర స్టాంపు కావాలంటే లేవంటాం మేము, తెచ్చుకోవాలనుకుంటే వాడు మేము రాయాలంటాడు. ఇలాగా రియల్ ఎస్టేట్ని చాలా బస్టు పట్టించేసి ఈ గవర్నమెంట్ కూడా అధ్వానంగా తయారైపోయింది. గతంలో దాదాపుగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో మీలాంటి ఒక మెయిన్ ప్రధానమైన డాక్యుమెంట్ రైటర్లు రోజుకి కనీసం 10-20 డాక్యుమెంట్ల వరకు చేశారు. ఈ ఆర్ఓ ఆఫీస్లోనే, అనంతపురం ఆర్ఓ ఆఫీస్లో రోజుకి 100 పైగా కూడా డాక్యుమెంటేషన్లు జరిగినాయి. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మీరు అన్నట్లుగాను అనంతపురం ఆర్ఓకి సంబంధించి రోజుకి 100-130 అంటే 130 కూడా జరిగే రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకో రియల్ ఎస్టేట్ మాత్రం పూర్తిగా డల్గానే ఉంది. డాక్యుమెంట్స్ యొక్క లావాదేవీలు కూడా, మన ప్రాపర్టీకి సంబంధించిన లావాదేవీలు కూడా జరగడం లేదు. మ్యాక్సిమంగా మనం అనుకుంటే రోజుకి 40 కూడా కావట్లేదు ఇప్పుడున్న పరిస్థితులు. మరి దీనికి కారణం ఎక్కడ అన్నది అర్థం కావట్లేదు మాకు. ప్రజల దగ్గర డబ్బు బయటికి తీయకుండా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా రియల్ ఎస్టేట్ కొద్దిగా తగ్గిందా, దానివల్లనే ఈ యొక్క పెట్టుబడిదారులు అనేవారు పెట్టకుండా ఉన్నారా అన్నది కొద్దిగా ఆలోచించాలి. ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వం వారు కొన్ని జిల్లాల వారీగా రెవెన్యూ ఎంత వచ్చింది అనే దాంట్లో టాప్ 10లో అనంతపురం జిల్లా లేదు. ముందుగానే కరువు జిల్లా, అడపాదడపా జరిగే దస్తావేజులు కూడా చాలా తగ్గిపోయినాయి. దానివల్ల మేము కూడా కొంతవరకు ఉపాధిని, అంటే వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోయినవి మాట 100% కరెక్టే. కనుక భవిష్యత్తులో ఏమన్నా రియల్ ఎస్టేట్ పుంజుకుంటే మాలాంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులం మేము, మాకు ఏదైనా కానీ ఉపాధి బాగుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. రియల్ ఎస్టేట్ కూడా పుంజుకోవాలనే మా కోరిక. చెప్పండి, మీరు స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్లో చాలా వరకు కూడా భూముల అమ్మకాలు, కొనుగోలు చేశారు. మరి అప్పటికి ఇప్పటికీ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఇప్పుడు వ్యాపారం కొనసాగిస్తున్నారా? వ్యాపారంలో ఆల్రెడీగా ఉన్నాము. వ్యాపారంలో కూడా పోతా ఉంటే మీ సేవ దగ్గరే ఈ సేవ ట్యాంపు కోసమే దాదాపుగా గంటలు నిలబడి ఆ ఈ సేవ స్టాంపు తీసుకుంటే ఆ స్టాంపు కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. చిన్న ఒక నీళ్ళ మరక దాని మీద పడితే అక్షరాలు పోతాయి. ఆ స్టాంప్ పేపర్ కూడా పనికి రాకుండా పోతుంది. కనుకనే ఈరోజు కొనడానికి ప్రతి వాళ్ళు భయపడుతున్నారు. గత 6 సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ అసలు ముందుకు రాలేదు, పండుకుంది. దాని మీద డబ్బులు ఎవరన్నా పెట్టినా కూడా దీనికి నష్టమే అవుతా ఉంది, లాభం రాలేదు, పెండింగ్లు అంటారు, అది అంటారు, ఇది అంటారు. ప్రతి వాళ్ళు అడ్డాలు కూడా తిరిగే మొదలుపెట్టినారు. ఈరోజు బంగారు రేటు ఎక్కువ పెరుగుతుంది కనుకనే బంగారు రేటు మీద అంతా బంగారు మీద డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోకుండా మా ఇంట్లో మాకు సేఫ్గా ఉంటుంది కదా, ఈ భూములు కొని, ఈ స్టాంపులు కొని, ఈ తలకాయ నొప్పులు వద్దు అనే ఆలోచన కూడా చాలామంది ఉన్నారు. దానిపైన కూడా గవర్నమెంటు ఎంతో కొంత, చంద్రబాబు నాయుడు చాలా మేధావి కనుక
ఈ స్టాంపులు అన్నీ రద్దు చేసి మంచి స్టాంపు పాతకాలం స్టాంపే ఇచ్చి మళ్ళా రిజిస్టర్ ఆఫీసులు పుంజుకుండేటట్లు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితేనే మనీ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. ఒకరి నుంచి ఒకరికి డబ్బులు సర్క్యులేట్ అవుతుంది, అందరి ఆర్థిక వృద్ధి కూడా బాగుపడుతుంది, అందరి దగ్గర చేతుల్లో డబ్బు మళ్ళాడుతుంది అనేది ఒకటి ఉంది. మరి ప్రధానంగా దీనికి అంతటికీ కారణం ఏమంటారు? ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం రోజు రోజుకి పతనమైపోతుంది? అంటే ఈరోజు గవర్నమెంట్ మారిపోయింది కదా. గవర్నమెంట్ మారిపోయినప్పుడు ఏమవుతుందంటే పెట్టుబడిదారులు అనేవాళ్ళు ఆ వర్గంలో ఉండే కొద్దిమంది ఉంటారు, ఈ వర్గంలో కొద్దిమంది ఉంటారు. యాక్చువల్గా అయితే పెట్టుబడిదారులు అంటే ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళు ఒక పార్టీ వైపు కొద్దిమంది ఉంటారు, ఒక వైపు కొద్దిమంది ఉంటారు. అది మాకు సంబంధం లే, ఆ పార్టీ వైపు ఉండేదని. కానీ ఇప్పుడు వచ్చిన పెట్టుబడిదారు విధానంలో ఏమైందంటే ఒక గుంపు వాళ్ళు మాత్రమే దీనిపైకి డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ వాళ్ళే డబ్బులు స్వతహాగా పెట్టుకొని ఆ రియల్ ఎస్టేట్లో వచ్చే సమస్యలను పరిష్కరించుకునేకి వాళ్ళకు ఇప్పుడు అవకాశం ఉంది. కానీ వాళ్ళు పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టేవాళ్ళు దూరంగా ఉన్నారు. మాకెందుకులే, వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడని. ఒకవేళ వీళ్ళే మళ్ళీ పెట్టినారనుకో ఖర్చులన్నీ వాళ్ళ మీదే మోపుతారు. రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా అధికంగా పెంచారో దానికి ఏమన్నా కారణం అంటారు? అధికంగా ఫీజులు పెంచేది అనేది దానికి అనుగుణంగా ఒకవేళ ప్రజలు అడ్జస్ట్ అవుతారనుకో. ఒక్కొక్క సంవత్సరం ఉంటుంటారు తగ్గించింది, ఎవరు పెంచిందని ఇంతవరకు ఏ సంవత్సరంలో ఎవరు ఏ గవర్నమెంట్ తగ్గించే ప్రసక్తి అయితే ఉండదు. అది వేరే విషయం, అది సబ్జెక్టే వేరేది. కానీ మూలం ఎక్కడుందంటే వ్యాపారం జరగాలంటే ఈ రోజుల్లో పెట్టుబడిదారులు అనేవాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళు ముందుకు రాకపోవడానికి కారణం ఏమి? ఒక వర్గం వైపే అంతా జరుగుతుంది. రెండో వాడు వైపు పెడితే వానికి లాభాలు రావు. వాడు ఊరికి పెట్టుబడి పెట్టాల్సిందే, ఊరినే ఉండాల్సిందే. అధికారం లేని ఆయన, అధికారం ఉండేవాడు పెట్టుబడి పెట్టడంలే. అక్కడ రియల్ ఎస్టేట్ ఎన్నిక్కి వెళ్ళిపోతుంది. అందులో ఇప్పుడు తీసుకొచ్చే చర్యలన్నీ కూడా ప్రతి అంశంలో కూడా డివైడ్ ఒక చిన్న పనిని కానిలే ఈసీని ఒకవైపు, నకలు ఒకవైపు, ఇట్లన్నీ రిజిస్టర్ ఆఫీస్ని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైపోయింది. ఇంకెక్కడ రియల్ ఎస్టేట్ యాట్కని అట్లాంటివన్నీ ఏం లేవు. అవన్నీ గవర్నమెంట్ సర్దిద్దాలి యాక్చువల్గా అయితే. ఆ సర్దిద్దితే అప్పుడు రియల్ ఎస్టేట్ అనేది పుంజుకుంటుంది. అంతేకాని ఇప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు ఇంతకుముందు కొంచెము ఇది ఉంటుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఇంతే ఉంటుంది, అది దాన్ని పెంచేసినారు ఇప్పుడు. కాబట్టి దానికంటే ఎక్కువ నువ్వు పెట్టుబడి పెడితే దానికి నువ్వు అకౌంట్స్ చూపించాల్సి వస్తుంది. ఆ విషయంలో ఎన్నికిపోతారు జనాలు. ఇంతకుముందు అంతా బ్లాక్ మనీ అంతా ఎక్కడ జరుగుతుందంటే రియల్ ఎస్టేట్లోనే జరిగేది బ్లాక్ మనీ. మిగిలి 10 రూపాయలు పెడితే 100 రూపాయలు సంపాదించుకుంటాడు. కాబట్టి అట్లా బిజినెస్. దాన్ని నువ్వు ఇప్పుడు 10 రూపాయలు నాకు చూపి అంటే జనాలు ఎక్కడ చూపిస్తారు? అందరూ చూపించలేరు కదా. ఎవరైతే ఇప్పుడు కాబట్టి ఏం చేసిన గవర్నమెంట్ కూడా దానికి అనుగుణంగా కంపెనీస్కి ఇచ్చేస్తుంది. ఎకరాల కంపెనీస్కి ఇస్తే వాళ్ళు చేసుకుంటున్నారు. మామూలు సామాన్య ప్రజలు కానీ సామాన్య వ్యాపారస్తులు కానీ ఎవరు రియల్ ఎస్టేట్ చేసే పరిస్థితి లేకుండా కంపెనీలకు అనుగుణంగా అధికారం అంతా ప్రిన్సిపల్స్ అన్ని దానికి అనుగుణంగా తయారవుతున్నాయి. డబ్బులు ట్రాన్సాక్షన్ లేకుండా రియల్ ఎస్టేట్ నిలిచిపోయింది. కొన్ని పరిస్థితుల్లో ఎక్కువ భాగం డబ్బులే మేము ప్రాధాన్యంగా కనపడుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ జరగకుండా పోతుంది. అదొకటి. కొన్ని ప్రజలకు కూడా సమస్యలు ఉన్నాయి. ఈ స్టాంప్ డ్యూటీలు కూడా ఎక్కువ ఉంది. ఒకటి ఇదివరలో ఏం చేశారంటే ఒక 50 సెంట్లు 2 కూతుర్లకు రాసేవాళ్ళు. ఆ 50 సెంట్లు ఒకసారి రిజిస్టర్ చేసి 2 రాయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంకోటి ఒక 5 ఎకరాలు ఎల్పీ నెంబర్ వచ్చిన దాని నుంచి 5 ఎకరాల చిల్లర నంబరు 5 ఎకరాలు అమ్మాలనే ప్రాబ్లం ఉంది. 5 ఎకరాలు అమ్మితేనే అది రిజిస్టర్ అవుతుంది. దాంట్లో కొంచెం పార్ట్ అమ్మాలంటే సబ్ డివిజన్ పోవాల. రెవెన్యూ ఆఫీసుల్లో అడంగళ్ళు అవన్నీ సరిగ్గా లేవు. ఎల్పీ నెంబర్ చేసిన దాని లేఅవుట్ చేసిన దాని నుంచి కూడా కొన్ని రిజిస్టర్లు కాకుండా నిలిచిపోతుంది. ఇంకా ఫైనాన్స్ వీక్తో కూడా కొన్ని ఆర్థికంగా ఇబ్బంది. రిజిస్టర్ పార్టీషన్ డీడ్కి ఇదివరలో 1% ఉండేది, ఇప్పుడు 4.5% వచ్చిన దానివల్ల పార్టీషన్ చేసుకునే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ నేను రోజుకు 15 డాక్యుమెంట్లు రాసేవాడిని. ఈరోజు ఆర్థిక సామాన్యం ఏర్పడిందేమో 4-5 కూడా రాయడానికి, అది కూడా మార్టిగేజీలు రాస్తున్నాను. దానివల్ల రిజిస్టర్ ఆఫీస్ వ్యవస్థ పడిపోయింది. కొత్త అసలు అగ్రిమెంట్లే రాయడం లేదు. అసలు సేల్ ఫ్లాట్ అగ్రిమెంటే రాయడం లేదు. రోజుకు 10 అగ్రిమెంట్లు రాసేవాళ్ళము, ఒక అగ్రిమెంట్ కూడా మాకు రాయడానికి లేదు. అసలు రియల్ ఎస్టేట్ ఉడా వాళ్ళ నుంచి అసలు ఏమి అప్లై చేయడానికి కూడా మా దగ్గర ఆర్డీఓ దగ్గర కానీ ఎవరి దగ్గర ఫైలే కాలేదు. రేట్ల గురించి ఏం కాదు, మనీ ట్రాన్సాక్షన్ లేని వల్ల వ్యాపారం తగ్గిపోయింది. దాని నుంచి కూడా కొంచెం ఇదివరలో నేను చెప్పిన స్టాంప్ డ్యూటీలు కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అది కొన్ని చట్టాలు మెయిన్ రిజిస్టర్లు ఒక వ్యక్తి 4 జయించిన 50 సెంట్లు చేయాలంటే ఈ రోజుల్లో చేయడానికి లేదు. అది చాలా ఇబ్బందిగా ఉంది.
ఇంకోటి 5 ఎకరాల భూమి 2 ఎకరాలు అమ్మాలంటే కూడా వాడు రెవెన్యూ ట్రాన్స్ఫర్ చేసుకొని వస్తే కానీ ఇక్కడ రిజిస్టర్ కాలేదు. అది కూడా చాలా ఇబ్బంది. ప్రభుత్వంలో లోపాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ లోపాలే. 20 దానివల్ల ఇప్పుడు ఈ గవర్నమెంట్ అన్న మారుతుంది ఏమంటే ఇంతవరకు మార్చలేదు. దానివల్ల కూడా ప్రజలకు ఇబ్బంది కాదు. ఇది జరుగుతుందో తెలియదు కానీ ఇప్పటి వరకు ఏమి గవర్నమెంట్ సమ్మతమైనా కూడా ఇంతవరకు ఏమి వ్యాపారం పెరగలేదు. ప్రభుత్వ నిర్ణయాలతో పాటు ప్రధానంగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోవడానికి ప్రధానమైన కారణంగా అందరూ కూడా భావిస్తున్నారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకోవాలా, మనీ సర్క్యులేషన్ జరగాల, 10 మంది దగ్గర డబ్బులు సర్క్యులేట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కొంత ప్రభుత్వమే మరి ఈ నిర్ణయాలన్నీ కూడా మార్చుకొని చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చేది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచే. ఇక్కడ రాబడి రావాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుండాలి. కానీ అది ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు. గతంతో పోలిస్తే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు 40% పైగా తగ్గాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో 6 రకరకాల సేవా రుసుములు పెరిగాయి. భూముల ధరలు పెంచేసింది. కూటమి వచ్చాక కూడా అదే తోవలోనే వెళ్తోంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడానికి తోడు కనీసం స్టాంపులు కూడా అందుబాటులోకి లేకుండా చేసింది. ఒక సామాన్యుడు చిన్న స్థలం కొనాలన్నా ఎమ్మెల్యేకు, రెవెన్యూ వారికి, సబ్ రిజిస్ట్రార్లకు లంచం ఇవ్వందే పని కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి దీనిపై రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ, ఇతర అధికారుల వాదనేంటి? రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా డౌన్గా ఉందండి. ఇప్పుడు మార్కెట్ అంతా డౌన్గా ఉంది. ఎవరు ప్రజలు ఇంకా ముందుకు రావట్లేదు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి అందరు ఎవరు అంత మక్కువ చూపించట్లేదు. 2 జిల్లాలు మన కంబైన్డ్ జిల్లాలు 2, సత్యసాయి అండ్ అనంతపురం. అనంతపురానికి సంబంధించి 12 ఆఫీసులు ఉన్నాయి, 12 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. సత్యసాయి జిల్లాకు సంబంధించి 9 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. దాంట్లో ఈ 9 మొత్తం కలిసి 21 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. వీళ్ళు అక్కడ కూడా 2 జిల్లాల్లో కూడా మార్కెట్ వాల్యూస్ ఇవన్నీ చూస్తే సరిగ్గానే ఉన్నాయి. కానీ ఎందుకో మరి ప్రజలు మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు రియల్ ఎస్టేట్ బిజినెస్లో. అపార్ట్మెంట్స్లో కానీ లేకపోతే వెంచర్స్ కూడా ఎక్కువ వేసినా కానీ దాంట్లో ఎక్కువ ప్రజలు ఎవరు కొనుక్కోవడానికి ముందుకు రావట్లేదు. అదనమాట మేము గుర్తించింది అది. స్టాంప్ డ్యూటీ ఎక్కువ కావడం బట్టి సేల్స్ చేసుకోవట్లేదు అనేది మాత్రం దాన్ని నేను ఏకీభవించట్లేదు. మేము మార్కెట్ వాల్యూ పెంచుతాము అని ముందుగా పేపర్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది. మేము పెంచిన మార్కెట్ వాల్యూ ప్రజల వెబ్సైట్లో పెట్టడం జరిగింది. చాలామంది వాటికి సంబంధించి మాకు తగ్గించండి అని ఆ టైంలో ఇంత అయితే కరెక్ట్ ఉంటుంది అని వాళ్ళ ప్రజల దగ్గర మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మేము జేసీ గారి దగ్గర ఆ అప్లికేషన్స్ అన్ని తీసుకుని జేసీ గారిని అది కన్సిడర్ చేసి ప్రజలు ఎంత కోరుకున్నారో అంతే పెట్టడం జరిగింది. రేట్ ఫిక్స్ చేసినప్పుడు మేము గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టాము, ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో మేము పెట్టాము. మీరు ఎవరన్నా మీ గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే తెలియచేయండి అని ప్రజలను మేము కోరినప్పుడు చాలామంది వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరిది మేము కన్సిడర్ చేసాం. చాలా అప్లికేషన్స్ వచ్చాయి. పుట్టపర్తిలో 28 అప్లికేషన్స్ వచ్చాయి డిఫరెంట్ విలేజెస్లో. ఇక్కడ కూడా చాలా అప్లికేషన్స్ వచ్చాయి. వాటన్నిటిని మేము కన్సిడర్ చేసాం. అవన్నీ జేసీ గారు చైర్మన్గా ఉన్నారు కాబట్టి మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీకి ఆ చైర్మన్ గారి ఆధ్వర్యంలోనే ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కూర్చుని అదందరినీ కన్సిడర్ చేశారు. ప్రజలు ఎంతైతే బాగుంటుందని కోరారో అంతకే మేము ఫిక్స్ చేయడం జరిగింది. పబ్లిక్ నుండి కంప్లైంట్ అంటే స్టాంపులు కొరత మొన్నటి వరకు ఉందండి, లేదని చెప్పట్లేదు. స్టాంపులు వచ్చాయి. అయితే కొత్త వర్షన్ మనకు మొదలు పెట్టారు. స్టాంప్ మాడ్యూల్లోనే స్టాంప్స్ సేల్ చేయాలనేది ఒకటి ప్రవేశపెట్టారు. వాటికి కొంత ఎన్ఐసిలో ఆ స్టాంప్ మాడ్యూల్ గురించి కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉన్నాయి. అది ఇంకా అప్డేట్ చేయడానికి కొన్ని ఎర్రర్స్ వస్తాయి. కొత్త ప్రాజెక్ట్ కదా, కొత్త సిస్టమ్ కాబట్టి దానికి కొంత ఎర్రర్స్ వస్తున్నందువల్ల కొంత డిలే జరుగుతుంది. త్వరలోనే అది రెక్టిఫై అయిపోతుంది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుపడాలంటే బడా వ్యాపారుల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరికీ ఉపాధి దొరికే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి నుంచి మరొకరికి డబ్బు చలామణి కూడా అవుతుంది. ఒకరు ఒక ప్లాట్ను కొని ఇల్లు నిర్మించుకుంటే తద్వారా సుమారు 15 రంగాల వారికి పని దొరుకుతుంది. అయితే ప్రభుత్వం విపరీతంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, 10 ఏళ్ల తర్వాత ఉండాల్సిన ధరలు ఇప్పుడే కనిపించడం,
అధికారులు డబ్బుల కోసం డిమాండ్, స్టాంపుల కొరత, అన్నిటికంటే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు బహిరంగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద అక్రమ వసూళ్లు చేయడం వంటివి రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఈ ఒక్క రంగం బాగుంటే మరెన్నో రంగాలకు మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఈ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు భూముల మీద పెట్టిన వ్యాపారులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కనీసం నష్టానికి స్థలాలు ఇస్తామన్నా తీసుకునే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. సామాన్యుడి దగ్గర నుంచి కోట్ల రూపాయలు చూసిన వారు కూడా తమ ఆర్థిక పరిస్థితి బాగలేదన్న ఆవేదనతో కూడిన మాటలే వినిపిస్తున్నాయి. మరి ఈ పతనమైన రియల్ ఎస్టేట్ రంగాన్ని మళ్ళీ వృద్ధిలోకి తీసుకొచ్చి మరో 15 రంగాలకి ఉపాధి కల్పిస్తుందేమో ప్రభుత్వం చూడాల్సి ఉంది.